మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ అనుదినం నిశ్చితగా ఉదయకాలనే వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకున్నాం. ఈ దినం కూడా అట్టేదిగానే ఈ దినం వాగ్దానం ధ్యానించుకుందాం. ఈ దినపు వాగ్దానం, ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మొదటి యోహాను పత్రిక 2:15 మాట్లాడబడింది. ఎవడైనా లోకం ప్రేమించింది దాని తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే దేవుడు అంటాడు, దేవుని కంటే మితముగా దేన్ని ప్రేమించుకో, తండ్రినే ప్రేమించాలి. మరి తండ్రిని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమించే తండ్రికి ఇష్టం ఉండదంట. కాబట్టి ఇది నాన్న ఏమంటున్నాడు, లోకంలోనూ ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకడి. ఈ లోకంలో ఉన్నవాను లోకంలో ప్రేమ. ఎందుకంటే ఈ మనం లోకంలో ఉన్న వాటిని చూడకంటున్నాడు. అంటే దేవుని వైపు చూడమంటున్నాడు ప్రభు. మనం ఎప్పుడైతే దేవుని వైపు వచ్చామో లోకాన్ని ప్రేమించాం, లోకం వైపు చూస్తే దేవుని ప్రేమించాం. అందుకే తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. ఎందుకని ఉండదు అంటే లోకం మీద ఆశ ఎక్కువ ఉంటుంది. ఆ లోకం అంటే లోకం అంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబు, తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనది. ఎలా ఉంటుంది అంటే శరీరాశ ఉంటుంది, లోకం ప్రేమించి శరీరాశ ఉంటుంది, జీవడము, ఇంకేముంటుందండి నేత్రాశ, చూసిందల్లా కొనాలి, శరీర కోరికలు తీర్చుకోవాలి. జీవడము, మనకు లేకపోయినా ఉన్నట్టుగా మనము చెప్పుకుంటూ ఉంటాం, మనకు లేకపోయినా ఉన్నట్టుగా చెప్పుకుంటాం, జీవడము. అలాగే నేత్రాశ, చూసిందల్లా కావాలనుకుంటాం. అలాగే శరీరాశ, కోరికలు తీర్చుకో. ఎందుకని లోక సంబంధాలు ఇవి ఉన్నాయి కాబట్టి కావాలి. అవి దేవుని ఇష్టమేం కాదంట, అవి లోక సంబంధం అంట. తండ్రి వలన పుట్టినవి కాదు, దేవుని వలన పుట్టినవి కాదు. మన లోకాన్ని చూసి మనం వాటిని ప్రేమిస్తున్నాం. ఏంటండి, లోకంలో వాడు అలా ఉన్నాడు, మనం కూడా అలా ఉండాలి. వాడు అలా ఉండాలంటే వాక్యానుసారమైన జీవితం మనలో ఉండదు. కాబట్టి లోకానుసార జీవితం ఎలా ఉంటుందంటే శరీరాశ, నేత్రాశ, జీవనం మన తండ్రి వలన పుట్టినవి కాదు, తండ్రి మనకి ఇచ్చినవి కాదు. అవి మనం బయట నుంచి చూసుకుంటున్నాం, ఎదుటి వ్యక్తిని చూసి నేర్చుకుంటున్నాం. తండ్రి నేర్పించింది ఏంటంటే లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమించి. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమించడం. అందుకే లోకాన్ని ప్రేమించిన ఎవడు కూడా దేవుని ప్రేమించడం, దేవుని ప్రేమించిన ఎవడ లోకాన్ని ప్రేమించడం. కాబట్టి మనం దేవుని ప్రేమించబడ్డగా దేవుని యొక్క శక్తి, దేవుని కృప పొందుకొని, దేవుని యొక్క ఆశ, దేవుని కోరిక, దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నప్పుడు దేవుడు మనకి అనేకమైన మేలుతో నింపును గాక. మరి వాగ్దానం ప్రార్థించి దేవుడు మిమ్మల్ని దీవించను గాక. స్థలంలో వంచండి, మీ కొరకు నేను ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఎక్కించండి. ప్రార్థన. జీవాధిపతి అని యేసు ప్రభు పరిశుద్ధ కృప గలవాడా, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి యొక్క నూతన దినం దయచేసిన కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు, మమ్మల్ని, మా యజమాని, తోటి పని వారు అందరినీ దీవించండి, ఆశ్రయించండి. అయ్యా తండ్రి నాయన, ఎవరి ద్వారా ఏకీడి అందరితో సమాధాన పరచండి. యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏకీడి జరగ అందరితో సమాధానం, శాంతి తెచ్చండి. యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప దయచే. ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టార్జితం మేము తినేలాగా మీరు సహాయం చేయమని దీవించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయ్యా ఎవరైనా ఇంకొన బలహీనంగా బిడ్డలుంటే ముట్టండి, స్వస్థపరచండి. పనులు లేక కలుగుని మంచి పనులు, స్థిరమైన పనులు తెచ్చండి. ఇంకొన జీతాలు విషయాలు కారించండి. అప్పులు, బంధకాల నుంచి విడుదల దాచండి. తాగుడు, పేకాడని వ్యసనాలు దూరపరచండి. కుటుంబ సమస్యలు, భార్య సమాధానం కలుగుని గొప్ప దాయిత్యమని అడుగుతున్నాను తండ్రి. ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి, దాచి, కాచి కాపాడమని మీ కృప చూపించమని తండ్రి. అయ్యా ప్రార్థన మనిషి కార్యం ప్రతి బిడ్డ చుట్టూ మీకు కంచి వేసి కాపుదలు దాచండి. మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధం అడుగుతున్న తండ్రి. ఆమేన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.